హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇంట్లో ఏ కూరగాయలేమీ లేనప్పుడు మనం అప్పటికప్పుడు కూర కావాలనుకుంటే, ఈ టమాటా కూర చేసుకుంటే చాలా బావుంటుంది. అయితే ఈ కూర ఎలా చేశానో చూపిస్తాను రండి. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ కూడా ఇచ్చి మీ సపోర్ట్‌నైతే నాకివ్వండి. సరే. ఈ కూర ఎలా చేశానో చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం ఉల్లిపాయలును, టమాటాలు ఒకే రీతిలో కట్ చేసుకోవాలి. అంటే 2 ఒకటే సమానంగా ఉండేలా కట్ చేసి పెట్టుకోవాలి. టమాటాలు ఎన్ని తీసుకుంటామో ఉల్లిపాయలు కూడా అన్నే తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కూరకు సరిపడే ఆయిల్ అందులో వేసుకొని ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేశాను. ఆ తర్వాత కొంచెం పచ్చిమిర్చి కూడా వేశాను. అవి కూడా బాగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ కూడా వేసుకున్నాను సన్నగా తరిగినవి. అవి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొంచెం కరివేపాకును వేసుకొని 4, 5 వెల్లుల్లి రబ్బల్ని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలన్నమాట. ఉల్లిపాయ ముక్కలన్నీ బాగా ఫ్రై అయ్యి కొంచెం రంగు మారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం పచ్చివాసన పోయినంత వరకు వేగించుకోవాలన్నమాట. ఆ వేగిన తర్వాత మనం సన్నగా తరిగిన టమాటా ముక్కలను కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ టమాటా కూర తొందరగా మగ్గాలి అనుకుంటే పసుపు, ఉప్పు అంటే గడ్డుప్పుని వేసుకుంటే బాగా ఫ్రై అవుతుంది. మెత్తగా అయిపోతుందన్నమాట టమాటా. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉప్పు, పసుపు వేసుకున్నాక ఒకసారి కలిపిన తర్వాత కారము అందులోనే ఒక స్పూన్ వేసుకోవాలన్నమాట. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. నేను కొంచెమే వేసుకున్నాను. కారం వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత నా దగ్గర ఉన్న మసాలాలన్నీ వేసుకొని అదే గరం మసాలా, మటన్ మసాలా, చికెన్ మసాలా ఇవన్నీ వేసుకున్నాను. అవన్నీ వేసి బాగా కలిపి మూత అయితే పెట్టి ఒక 5 మినిట్స్ అలానే ఉంచేసాను. ఆ తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి కూరనంతటిని ఒకసారి కలుపుకొని ధనియాల పౌడర్ని అయితే అందులో వేసుకున్నాను. ఒక 2 స్పూన్ వరకు. ధనియాల పొడి కూడా వేసిన తర్వాత కూరనంతటిని బాగా కలుపుకున్నాను ఒకసారి. ఈ టమాటా కూరని ఇలాగాని చేసుకుంటే చపాతీల్లోకి, అన్నంలోకి చాలా చాలా రుచికరంగా ఉంటుందన్నమాట. ఈ కూరంతా అయిపోయాక లాస్ట్‌లో ఒక 5 మినిట్స్ ముందు దించేస్తాననగా కూర కారం అయితే వేసుకుంటాను. కానీ ఇప్పుడు అది అయిపోయింది చేయలేదు. అది కూర కారం వీడియో చేయాలని చెయ్యట్లేదనమాట. అది చేసి ఇందులో వేసుకోవాలనమాట. చాలా బావుంటుంది అది కూడా. కూరనంతటిని బాగా కలుపుకున్నాను. అడుగంటకుండా బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకున్నాను. ఇంతవరకు నా వీడియో మీరు చూడకపోయి ఉంటే ఒకసారి చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇచ్చి ఒక షేర్ చేసి సపోర్ట్ అయితే నాకు చేయండి. ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ నా ధన్యవాదాలండి. నాకంటూ ఒక గుర్తింపు కావాలని ఈ చిన్న ప్రయత్నం అండి. దీనికోసం మీరందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఒకసారి కూరనంతటిని కలుపుకొని కూర అంతా దగ్గరకు అయ్యిందని తెలిసిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరనైతే కూర పైన వేసుకొని స్టవ్ అయితే కట్టేశాననమాట. అంతేనండి. ఈ టమాటా కూరని ఇలాగని చేసుకుంటే చపాతీల్లోకి, అన్నంలోకి బావుంటుంది కదా! మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ అండి అందరికీ.